పేదవాడు మీకు కనపడడు. కానీ అధికారం పోవటంతోనే యాక్టింగ్ చేయొద్దు నాయకులు, మాజీ మంత్రులు. ఆ పేద చిత్తశుద్ధితో రాజకీయాలకు అతీతంగా మీ పింక్ కలర్ షర్ట్ తొడుక్కొని ఉన్నా కూడా వారికి కూడా ఇళ్ల స్థలం ఇస్తాం, ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చి తీరుతాం. వారు ఏ డబ్బు అయితే కట్టారో ఆ డబ్బుని రికవరీ చేయించి వాళ్ళ దగ్గర నుంచి ఆ పేదవాళ్ళకి తిరిగి ఇప్పిస్తానని ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలుపుతూ, ఒకరిద్దరు ముగ్గురు ఎవరైతే అందరూ ఉన్నారు అక్కడ, ఇద్దరు ముగ్గురు కూడా వారిని వేదిక ప్రధానంగా 4 రోజుల క్రితం ఏదైతే భూదాన భూమి సుమారు 31 ఎకరాలు పైచిలుకుందో, ఈ భూదాన భూమిలో గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి సుమారు 8-8.5 సంవత్సరాల క్రితం కొంతమంది, 7-8 నెలల క్రితం వరకు వచ్చిన వాళ్ళు కొంతమంది, అంటే 7 నెలల నా భర్త డ్రైవింగ్ చేస్తారు, నేనేమో స్కూల్లో కూడా కానీ పోతా, నా పిల్ల చదువుకుంటాను, నాకు చదువుకుంటున్నాను. మేము 8 సంవత్సరాల నుంచి ఏడే ఉంటున్నాం. 8 సంవత్సరాల నుంచి మొన్న బేరం పెడితే 3,60,000 కట్టమన్నారు. 60,000 కట్టమంటే 3,60,000 నేను మా అమ్మ వాళ్ళు నాకు తీసి పెడితే అది బ్యాంకులో పెట్టి డబ్బులు తెచ్చి కట్టాను. ఇంతవరకు ఏది లేదు, ఇల్లు మొత్తం పోయినాయి. మాకు ఈ తరం న్యాయం చేయాలా. 8 సంవత్సరాలు అవుతున్నా కూడా 8 సంవత్సరాల పునాది పెట్టిన వాళ్ళు ఎవరు తీయలేదు, ఇప్పుడు ఎందుకు పోయింది అని అడుగుతున్నారు. అప్పటి నుంచి అప్పుడున్న ప్రభుత్వం అదే, ఇప్పుడున్న ప్రభుత్వం అదే. మాకైతే న్యాయం చేయాలని కోరుతున్నాము. మాకైతే ఇళ్ళ స్థలం లేదు, ఇల్లు లేవు. మేము 8 సంవత్సరాలు అయితే ఖమ్మంలో బట్టి అక్కడ చోటిస్తారంటే మేము అక్కడి నుంచి రాలేము. మాకు ఈ ఖమ్మంలోనే ఈ మధ్యలో ఇల్లు చూంచి చోటియాలని గవర్నమెంట్ని, పొంగేటి సింగ్ గారిని కోరుతున్నాం. కృష్ణ రామచంద్రయ్య. మేము అంటే నాది మధ్య మొత్తం కలిసి 6 లక్షలు కట్టి కాగితాలు ఏం లేవు సార్, మాకు గ్రూప్ ఏం లేదు. కనీసానికి నెలకి కరెంట్ బిల్లు, నీళ్ళ బిల్లు అని ఇచ్చిన ఇది ఇస్తుంది సార్. మేము అనుకుంటున్నాం కదా, 4 రోజులు నీళ్ళు పోయితా కొట్టింది కూడా అదేందో చెప్పాలి. లేదు సార్, కేసు ఏం లేదు. అంటే మా ఆడబిడ్డ వాళ్ళ అబ్బాయి వాళ్ళు కేసు పెడితే అంత స్థాయిలో ఉంటే ఆడేందుకు మోసపోతారు. అదొక ప్రపంచం, వాళ్ళ ప్రపంచాన్ని నడుపుతున్నారు. పాపం వాళ్ళు తెలియక మోసపోయారు. చెప్పరాదు, ఉన్న నిజమే చెప్పు చెల్లెమ్మ. కాలేజ్ చదువుతుండ్రు, తరఫున ఒక 4 ఫ్రెండ్స్ వచ్చారు. ఫ్రెండ్స్ వస్తే ఇట్లే చేతిలో ఉన్న డ్రింక్ బాటిల్ ఉంటాయి కదా, అది హెచ్చరికి పగలు కొట్టుకున్నారు. పగలు కొట్టుకుంటే ఆహా నువ్వు ఓడర్ అయ్యాడు పగలు పట్టడానికి, నువ్వు యాడ్ నుంచి వచ్చినవారు అని కల్లా పెట్టారు. కల్లా పెట్టడానికి మేము ఆపడానికి పోతే మమ్మల్ని నెట్టేశారు. నెట్టేసినాక అది వేరే వాళ్ళకి తగిలి వాళ్ళు జాంటీ అన్నారు సైడ్లు వచ్చి ఇంటి మీదకి వచ్చారు. ఇంటి మీదకి వస్తే ఈ పెద్ద మనుషులు ఏమన్నారు, కృష్ణ రామచంద్రయ్య లేంగస్వామి వీళ్ళంతా ఏమన్నారమ్మా మీకు గొడవ వద్దు, 40 మంది వచ్చేస్తారు నైట్. ఇంటి మీదకి 40 మంది 50 మంది దాకా వచ్చారు. 50 మంది వస్తే అన్నారు అమ్మ ఇప్పుడు వద్దు, మీరు మాట్లాడొద్దు, రేపు కమిటీలోకి రండి, కమిటీలోకి వస్తే మీకు న్యాయం జరుగుతాం, మేము మాట్లాడతాం అని చెప్పారు. కమిటీలోకి పొద్దుపూట నా భర్త డ్రైవింగ్ పోయిండు, నేను మా ఆడబిడ్డ వాళ్ళ భర్త పిల్లగాలను తీసుకొని పోయినప్పుడు పెద్ద మనుషులు ఎట్లుండాలి, ఇటువలు ఆపాలా అటువలు ఆపాలా, ఆపుకుంటే వేసేసారు. అటువలకి అడగేసి కమిటీలో పోమని అందరూ కొట్టేసేసారు. కేసు పెట్టడానికి అధికారం లేదు సార్. ఎందుకమ్మా పోయేది కేసు పెట్టడానికి? ఇప్పటికే మన మీద ఇన్ని కేసులు ఉన్నాయి, మనకు భూమి రానియట్లేదు ప్రభుత్వం. మీరు కేసులు పెట్టి ఏం చేస్తాం, మీరు న్యాయం చేస్తానన్నాగా దేనికి కొట్టినాక
మామూలుగా ఇంటి మీదకి వచ్చి దాడి కూడా జరిగింది. సరే. పట్టాలు ఏమీ లేవు సార్. పట్టాలు మాది పోదు, నీది ఎందుకు అవుతామా? నాకు వచ్చినాడే పట్ట నీకు వస్తుంది. నాది నీళ్ళు కూడా ఇడే ఉంటుంది కదా, నాకు పోయినాడే నీకు పోయింది. విచిత్రం ఏంటంటే వీళ్ళు చెప్పింది ఇంకొక నిజం కూడా ఉంది. ఒక చెల్లి అందుట్లో ఎవరు ఒక చెల్లి ఉన్నది, పేరేదుందా? ఇప్పుడు ఇందుట్లో వాల్స్ ఉన్నాయి, కొన్ని కొట్టనవి పూర్తి కొట్టనవి ఉన్నాయట. నువ్వు 9 లక్షలు ఇస్తే ఆ ఇల్లు మళ్ళీ నీకు ఇస్తామని చెప్తున్నారట. స్టిల్ అంటే ఎట్లా తయారయ్యారో చూడండి. 9 లక్షల రూపాయలు ఇస్తే ఇప్పుడు నెట్ క్యాష్ ఇస్తేనట ఆ ఇల్లు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారట. పొద్దున్నే జేసీబీలు వచ్చే సంగతి కూడా తెలియదు సార్. నా పిల్ల పక్కలోనే నిద్రపోతుంది. జేసీబీలు వచ్చి కూరుతుంటే సామాన్ చదివే వాళ్ళు లేరు. పిల్లేం పక్కలో నిద్రపోతుంది. తీసుకొచ్చి రోడ్డు మీద పక్కకు పెట్టి చదువుకుంటుంది. ఇంకో చెల్లి ఎవరమ్మా? రమాదేవి. డబ్బులు ఎన్ని సంవత్సరాలు అయితే వచ్చామమ్మా? మేము 8 సంవత్సరాల నుంచి కట్టుకుంటున్నాం సార్. డబ్బు సార్ దశలో అప్పుడు ఫస్ట్ 1 లక్ష కట్టినాం సార్. మధ్యలో కట్టుకుంటూ వచ్చి ఇది ఇన్స్టాల్మెంట్ సిస్టమ్, రియల్ ఎస్టేట్ టైప్లో. సార్ ఆ వాయిస్ రికార్డు కూడా ఇండిపెండెంట్, మైక్లో వినిపించింది. ట్రైనింగ్ ఇవ్వాలి, ట్రైనింగ్ ఇవ్వాలి.